కొత్త ఇంటికి వెళ్ళినా లేదా కొత్త వెహికల్ కొన్నా వాటికి లెమన్ అండ్ చిల్లీ ఎందుకు తగిలిస్తారు? టెంపుల్స్ లో మనం 160 ఎందుకు ఇస్తాం? టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు? ఫెస్టివల్స్ అప్పుడు మామిడి ఆకులే ఎందుకు ఇంట్లో పెడతారు? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇవే అప్పటి వెహికల్స్. ఎంత దూరం వెళ్ళాలి అన్నా వీటి మీదే వెళ్ళాలి. కొన్నిసార్లు అర్ధరాత్రి అడవి మార్గంలో వెళ్లాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఏదైనా పాము కాటేస్తే ఎలా? పాము కాటేస్తే ఏదో పురుగు కుట్టినట్టే ఉంటుంది. అప్పట్లో మరి కుట్టింది పురుగో పామో ఎలా తెలుసుకుంటారు? పాము కాటేస్తే టేస్ట్ పోతుందని అంటారు, కానీ నిజానికి కంప్లీట్ గా టేస్ట్ పోదు, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎస్పెషల్లీ చిల్లీ అండ్ నిమ్మకాయ కానీ తింటే ఈజీగా టేస్ట్ డిఫరెన్స్ అర్థం అవుతుంది. దీనికోసమే చిల్లీ అండ్ నిమ్మకాయని అలా బండి కింద కడతారు. వాళ్ళకి డౌట్ వచ్చిన వెంటనే చిల్లీ తింటారు. చిల్లీ నార్మల్ టేస్ట్ ఉంటే ఓకే, బట్ టేస్ట్ మారితే వెంటనే పాము కాటేసిందని గుర్తిస్తారు. దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటారు. మరి వాటిని ఇంటికి ఎందుకు కడతారో తెలుసా? లెమన్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, చిల్లీలో కూడా ఒక యాసిడ్ ఉంటుంది. అవి రెండు పురుగులకు పడవు. పురుగులు ఇంట్లోకి రాకుండా అవి కడతారు. కానీ ఇప్పుడు ఇవి ఎందుకు కడతారని అడిగితే మన ఇంట్లో వాళ్ళు దిష్టి పోవడానికి అని చెప్తారు. ఓల్డెన్ డేస్ లో తెలంగాణలో ఏ పూజ చేయాలి అన్నా ఆంధ్ర నుంచే పూజలు రావాల్సిందే. పూజ చేసినందుకు దక్షిణ 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పుడే నిజాం పాలన తెలంగాణలో ఎక్కువ అయింది. ఆంధ్రాని మాత్రం వాళ్ళు ఎక్కువ రూల్ చేయలేకపోయారు. వీరి రూలింగ్స్ వలన అమెరికాకి ఇండియాకి డాలర్ రూపీలో ఎంత తేడా ఉంటుందో ఆంధ్రాకి తెలంగాణకి కూడా తేడా ఉండేది. తెలంగాణలో 116 అంటే ఆంధ్రాలో 100తో సమానం. అప్పటి నుంచి ఆంధ్ర పూజారులు ఆంధ్రాలో పూజ చేసే 100, తెలంగాణలో పూజ చేసే 116 తీసుకునేవారు. ఓల్డెన్ డేస్ లో గుర్రాలనే వెహికల్స్ గా యూజ్ చేసేవాళ్ళు. ఆ గుర్రాలకు రోడ్ల మీద ఉండే స్టోన్స్ తో పాటు ముళ్ళు కూడా గుచ్చుకొని పుండుగా మారేది. అలా పుండుగా మారే లెగ్ అంతా ఇన్ఫెక్షన్ అయితే లెగ్ తీసేయాల్సి వచ్చేది. నిమ్మకాయలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ ఇన్ఫెక్షన్ కి కారమైన బ్యాక్టీరియాని చంపేస్తుంది. అందుకే గుర్రాలతో ఎక్కడికైనా స్టార్ట్ అయ్యే ముందు గుర్రం 4 కాళ్ళతో చాలా నిమ్మకాయలను తొక్కించేవాళ్ళు. ఆ యాసిడ్ మొత్తం గుర్రం లెగ్స్ లోకి వెళ్లేలా చేస్తారు. అప్పుడు గుర్రానికి ఏమైనా గుచ్చుకొని బ్లడ్ వచ్చిన వెంటనే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చేస్తుంది. కానీ ఇది మనం తెలుసుకోకుండా కార్ టైర్స్ కింద కూడా నిమ్మకాయలు పెడుతున్నాం. ఫెస్టివల్స్ కి ఇంట్లో మామిడి ఆకులు ఎందుకు పెడతారు? చాలా ఆకులు వాటి చెట్ల నుంచి కట్ చేసిన వెంటనే చనిపోతాయి. కానీ మామిడి ఆకులు మాత్రం కట్ చేసినా కానీ 3 days వరకు బతికే ఉంటాయి. కట్ చేసిన 3 days వరకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి. అవి ఇంట్లో కట్టడం వల్ల ఇంట్లో మొత్తం 3 days ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఫ్రెష్ ఆక్సిజన్ పీలిస్తే బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది అండ్ సంతోషంగా కూడా ఉంటుంది. మామిడి ఆకులతో పాటు ఇంకా కొన్ని వేరే చెట్ల ఆకులకు కూడా ఇలాంటి పవర్స్ ఉంటాయి. కానీ ఇండియాలో ఈజీగా దొరికే చెట్లు మామిడి చెట్టు కాబట్టి అవే పెడతారు. అలాగే 3 days తర్వాత మామిడి ఆకులు ఇంట్లో ఉంటే దరిద్రం అంటారు. అది దరిద్రం కాదు. 3rd day ఆ ఆకు చనిపోయి దానిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని మొత్తం రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మనకు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు ప్రాబ్లం. దీనివల్ల చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఊపిరి కూడా సరిగ్గా అందదు. అందుకే 3rd day వీటిని బయట పడేయాలి అంటారు. అసలు ముగ్గు లేడీసే ఎందుకు వెయ్యాలి? ఓల్డెన్ డేస్ లో మగవారు పొలానికి వెళ్లేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసేవాళ్ళు. ఆడవాళ్ళు హ్యాండ్స్ కి మాత్రమే ఎక్సర్సైజ్ అయ్యేది, మిగతా బాడీకి ఎక్సర్సైజ్ జరిగేది కాదు. అందుకే ఈ ముగ్గుని కనిపెట్టారు. ఈ ముగ్గు మొత్తం వెయ్యాలి అంటే చాలా పొజిషన్ లో కూర్చోవాలి. అలా ముగ్గు ఫినిష్ అయ్యేలోపు బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ దొరుకుతుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు ఉన్న కుబేరుని దగ్గర అప్పు అడిగి మరి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వెంకటేశ్వర స్వామి తన పెళ్లి కోసం కుబేరుని దగ్గర డబ్బు తీసుకుంటాడు. ఆ అప్పు తిరుపతి హుండీలో డబ్బులు వేసి మనం కడుతూ ఉంటాం. ఇండియాలో మ్యారేజెస్ కి ఎక్కువ ఖర్చు పెడతారు. మన దగ్గర ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు, కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర లేనప్పుడు కూడా అప్పు చేసి మరి పెళ్లి చేస్తారు. పెళ్లి అయ్యాక అప్పుల పాలు అవుతారు. నీ దగ్గర 5 లక్షల కోట్లు ఉంటే అంబానీలా, 5,000 ఉంటే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యి, కానీ అప్పు చేసి మాత్రం పెళ్లి చేసుకోకు. పెళ్లి కోసం చేసిన అప్పు దేవునికే తీరట్లేదు, మనుషులం మనమెంత. తిరుపతి హుండీలో డబ్బులు వేసిన ప్రతిసారి పెళ్లికి అప్పు చేయకూడదు అని గుర్తుకు రావాలి అని ఆ స్టోరీ ఉద్దేశం. ఇది వెంకటేశ్వర స్వామి శ్లోకం అండ్ పాటల్లో కూడా ఉంటుంది. అన్నమయ్య సినిమాలో దీని గురించి ప్రత్యేకంగా ఒక సీనే ఉంది. సో పెళ్లికి అప్పు చేయకండి. మనం పుట్టిన మంతును బట్టి మహాభారతంలో మనం ఎవరో అని తెలుసుకోవచ్చు. జనవరిలో యుధిష్ఠిరుడు. వీళ్ళు ధర్మానికి ముందు ఎవరిని లెక్క చేయరు. ఫిబ్రవరిలో దుర్యోధనుడు. వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా అండ్ ఎదుటి వారిపై ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. మార్చిలో భీష్మ. వీళ్ళు ఒకరికి ఒకసారి మాట ఇచ్చారు అంటే అస్సలు తప్పరు. ఏప్రిల్లో సైంధవ్. వీళ్ళకి ఫ్యూచర్ ప్లాన్ చాలా ఎక్కువ ఉంటుంది. మేలో అశ్వత్థామ. వీళ్ళు చాలా స్కిల్ఫుల్, బట్ కరెక్ట్ ప్లేస్ లో ఆ స్కిల్ ని అస్సలు యూజ్ చేయరు. జూన్ లో బలరాం. వీళ్ళకి చాలా కోపం అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. జూలైలో ద్రోణాచార్యుడు. వీళ్ళకి చాలా తెలివి ఉంటుంది. ఆగస్ట్ లో అర్జునుడు. వీళ్ళకి ఫోకస్ చాలా ఉంటుంది, ఏమైనా చెప్తే చేసి చూపిస్తారు. సెప్టెంబర్ లో శ్రీకృష్ణుడు. వీళ్ళు ప్రేమలో, బలంలో, ఎదుటివారి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో ముందుంటారు.
అక్టోబర్లో భీమా, వీళ్ళు ఒకసారి ఏమైనా అనుకుంటే వాళ్ళని ఎవరు ఆపలేరు, చాలా మొండి. నవంబర్లో శకుని, వీళ్ళు వీళ్ళ గోల్ ని రీచ్ అవ్వడానికి పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే ఎలా అయినా వెళ్తారు. డిసెంబర్లో కర్ణుడు, వీళ్ళు చాలా స్కిల్ఫుల్, వీళ్ళు మనుషుల్ని ఈజీగా నమ్ముతారు. మీ మంత్ అండ్ మీ క్యారెక్టర్ ని కామెంట్ చేయండి.